మొత్తానికి జంతు ప్రేమికులు విజయం సాధించారు. వీధి కుక్కల నియంత్రణ విషయంలో దేశవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో తాను ఇచ్చిన వివాదాస్పద ఆదేశాలను సవరించిన సర్వోన్నత న్యాయస్థానం వీధి కుక్కల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రాగా తాజా సవరణలతో సుప్రీం స్పష్టతనిచ్చింది. వీధి కుక్కలను పట్టుకున్న తర్వాత వాటికి అవసరమైన టీకాలు, డీవార్మింగ్ చికిత్స అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మరి వీధి కుక్కలను షెల్టర్లలోనే ఉంచి సంరక్షించడం సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. మొత్తానికి జంతు ప్రేమికులు విజయం సాధించారు. వీధి కుక్కల నియంత్రణ విషయంలో దేశవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో తాను ఇచ్చిన వివాదాస్పద ఆదేశాలను సవరించిన సర్వోన్నత న్యాయస్థానం వీధి కుక్కల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గత ఆగస్టు 8న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొంత గందరగోళానికి దారితీయడంతో తాజా సవరణలతో స్పష్టత వచ్చింది. వీధి కుక్కలను పట్టుకున్న తర్వాత వాటికి అవసరమైన టీకాలు, డీవార్మింగ్ చికిత్స అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం వాటిని ఎక్కడి నుంచి పట్టుకున్నారో అదే ప్రాంతంలో తిరిగి విడిచిపెట్టాలని ఆదేశించింది. తద్వారా వాటి ఆవాసాలకు భంగం కలగకుండా చూడాలని సూచించింది. అయితే ఈ నిబంధన అన్ని కుక్కలకు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. ర్యాబిస్ వ్యాధితో బాధపడుతున్న కుక్కలను, ప్రజలపై తీవ్ర దూకుడుగా ప్రవర్తించే కుక్కలను గుర్తించి వాటిని వేరు చేయాలని, ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలకు కూడా రోగనిరోధక టీకాలు వేయాలని, వాటిని జనావాసాల్లోకి తిరిగి వదలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్లలోనే ఉంచి సంరక్షించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రజా భద్రతతో పాటు మూగజీవాల సంరక్షణను కూడా సమతుల్యం చేసేలా ఉన్నాయని నిపుణుల అంచనా. కుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకు పైగా నమోదయ్యాయి. 3 ఏళ్లలో ఈ ఘటనలు 69.6% పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ర్యాబిస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికమయ్యాయి. 2 ఏళ్లలో 8 రెట్లకు పైగా పెరిగాయి. గతేడాది వీధి కుక్కల దాడి కారణంగా ర్యాబిస్తో భారత్లో 180 మంది మరణించగా వీరిలో అత్యధికంగా 3/2 దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉన్నారు. భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు, అలాగే దేశంలో పెంపుడు కుక్కలు 3 కోట్లకు పైచిలుకు ఉన్నాయని అంచనా. వీటిలో వ్యాధులతో మరణించేవే ఎక్కువ. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల ర్యాబిస్ సోకి గతేడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకరంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.